కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వీరి సమావేశం అరగంట పాటు సాగింది. వరద సాయం, విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారం, అభివృద్ధి పథకాలకు కేంద్ర సహకారం వంటి అంశాలపై అమిత్ షాతో చర్చించినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో ప్రధాని మోడీతో సమావేశం కాబోతున్నారు చంద్రబాబు. బుడమేరు వరదపై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు ఏపీ సీఎం. ప్రస్తుతం ఢిల్లీలో మా ప్రతినిధి రాజు ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే అమిత్ షాతో రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. రాజు, ఎస్ దేవి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే వామపక్ష తీవ్రవాదాన్ని ఏ విధంగా అంతమొందించాలనే అంశం పైన ప్రత్యేకంగా ఒక సమావేశం జరిగింది. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత అంటే కొద్దిసేపటి క్రితమే 3:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా అరగంట పాటు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన అమిత్ షాతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఖమ్మంలో వరద వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందులు, వరద సాయానికి సంబంధించినటువంటి అంశం, మొత్తానికి అంటే ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశం కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుంది. సో ఈ అంశాలన్నిటితో పాటు రాష్ట్రానికి కావాల్సినటువంటి కేంద్ర సహకారం, సో ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్లో అంటే ప్రధానమంత్రి తర్వాత నెంబర్ 2గా అమిత్ షా ఉన్నారు. ఏ అంశమైనా సరే ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ముఖ్యంగా వరద సాయంతో పాటు విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిపోయింది. 2 రాష్ట్రాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఎన్నో అంశాల పట్ల ఇప్పటి వరకు సరైనటువంటి పరిష్కారం కావట్లేదు అనేది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదే విషయం పైన కోఆర్డినేషన్ కోసం కమిటీ కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలనే విషయాన్ని మరోసారి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు ఏదైతే తెలంగాణకు సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్ల కొరత కూడా ఉంది. దీనికి సంబంధించి గతంలో అమిత్ షాను కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సో తాజాగా కూడా ఆ విషయాన్ని మరోసారి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర కేడర్కు పంపించాల్సినటువంటి ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించినటువంటి అంశంపైన చెప్పడంతో పాటు ఏదైతే హైదరాబాద్లో ప్రత్యేకంగా మూసీ సుందరీకరణ కోసం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు, అంటే ఇప్పటికే ఒకవైపు సబర్మతికి సంబంధించి ఏ విధంగానైతే బీజేపీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రాజెక్టు ఉందో ఆ విధంగా మూసీని కూడా ప్రత్యేకంగా ఒకవైపు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మూసీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కాలువను అభివృద్ధి చేయాలంటే దానికి కేంద్రం నుంచి ఖచ్చితంగా సహకారం కావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా అటు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన ఆయనతో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ రోజే కాదు రేపు కూడా ఢిల్లీలో ఉండే అవకాశం కనిపిస్తుంది. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి కేంద్ర సహకారం పైన ప్రత్యేకంగా విజ్ఞప్తులు ఇవ్వడమే కాకుండా పలు అంశాలపైన కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మరోపక్క మరికొద్దిసేపట్లో అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అధికారిక నివాసం జనపథ్ 1 ఉంది, అందులో ఆయన ఉన్నారు. అక్కడి నుంచి మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నివాసానికి అంటే ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపైన ప్రధానమంత్రితో చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే విశాఖ ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, మరోవైపు వరద సాయానికి సంబంధించినటువంటి అంశం, దాంతోపాటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంతో పాటు అమరావతి నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు ఏవైతే ఇప్పిస్తామని చెప్పారో వాటికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరం. దానికి కావాల్సినటువంటి పలు కీలక చర్చలు అయితే ప్రధానమంత్రితో జరిపే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇతర కేంద్ర మంత్రులను సైతం చంద్రబాబు నాయుడు కలిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి అంశాలపైన, కేంద్ర సహకారానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇక్కడ సమావేశాల్లో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.
దేవి. ఆల్ రైట్ రాజు.